ఆలపుజ జింకాన. సో, 'ప్రేమలో' హీరో అనమాట. సో, ఒక గ్రూప్ ఆఫ్ యంగ్‌స్టర్స్ ఉంటారు. వాళ్ళు 12థ్ అయితే ఫెయిల్ అవుతారనమాట. సో, కామన్ కాలేజ్‌లో వాళ్ళు 10థ్ ఫెయిల్ అవ్వడంతో వాళ్ళు ఏం చేయాలో తోచక, సో, మన చదువు అయితే అవ్వదులే గానీ చదువుకుందాం, కానీ స్పోర్ట్స్ కోటాలో చదువుకుందామని అనుకుంటారు. స్పోర్ట్స్ కోటాలో ఏదిరా ఎంచుకుందంటే బాక్సింగ్ అని చెప్పుకోవచ్చనమాట. బాక్సింగ్ ఎంచుకొని దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్‌లో అయితే సెలెక్ట్ అవుతారు. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడిన తర్వాత హైయర్ లెవెల్ వెళ్లారా లేదా అనేది ఈ మూవీ అన్నమాట. మలయాళం 'ప్రేమలు' హీరో ఈ మూవీలో ఉన్నారు. సో, 'బాజుకా' అండ్ 'మరణమాసి' ఈ 2 మలయాళం మూవీస్ కంటే ఈ మూవీ చాలా బాగుంది కాబట్టి గంటకు 5, 6 వేల టికెట్లు అయితే అమ్ముడుపోతుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో 'షెన్ టోమ్ చాకో' ఆల్రెడీ తెలిసే ఉంటుంది. 'దసరా'లో విలన్ అనమాట. ఆయన కూడా ఉన్నారు. 'అలపుజ జింకానా' మూవీ 2,65,00,000 అయితే కొల్లగొట్టిందని చెప్పుకోవచ్చు డే 1. సో, డే 2 కూడా దానికంటే ఎక్కువనే ఉండబోతుంది. సో, ఎందుకంటే ఈ మూవీ బాగుందని చెప్పేసి మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో చాలా మంది అయితే వెళ్తున్నారు. మలయాళం స్టార్ మమ్ముట్టి, తర్వాత 'మరణ మాస్' బాసిల్ జోసెఫ్ గారు, వీళ్ళిద్దరి మూవీస్ కంటే ఈ మూవీ చాలా చాలా బాగుందని చెప్పేసి మౌత్ టాక్ అయితే రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో, మౌత్ టాక్ వల్ల ఈ మూవీకి చాలా అయితే చాలా ప్లస్ పాయింట్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. 'ప్రేమలు' తర్వాత ద బిగ్గెస్ట్ కలెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, మీరు ఈ మూవీ చూసారా లేదా కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.